సో, ఇనీషియల్‌గా మనకి కాళ్ళు పొడిబారడం, కాళ్ళల్లో క్రాక్స్ రావడం, మంటలు, తిమ్మిర్లు ఇ దీంతో మనకి స్టార్ట్ అవుతుంది. సో, ఈ స్టేజ్‌లోనే మీరు చూపించుకోగలిగితే, మనం దీనికి ఇవ్వగలసిన ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఒకటి మనకి కాళ్ళలో స్పర్శలు తగ్గినప్పుడు మనకి దెబ్బ తగిలినా, ఏదైనా పుండైనా, గుచ్చుకున్నా, ఏ సూది గాని, ముళ్ళు గాని గుచ్చుకున్నా మనకి తెలీదు. సో, ఈ స్టేజ్‌లోనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే, ఫర్దర్ ప్రాబ్లమ్స్ పుళ్ళవ్వడం, ఆ పుళ్ళు మానకపోవడం, దానివల్ల చివరికి కాళ్ళు, వేళ్ళు తీయాల్సిన స్టేజ్‌కెళ్ళకుండా మనం ముందే దాన్ని ఆపేయొచ్చు. సో, అది ఎలా అంటారా? మీరు కన్సల్టేషన్ కోసం వచ్చినప్పుడు మన దగ్గర డయాబెటిక్ ఫుట్ డెడికేటెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫుట్ ల్యాబ్ ఉంది. సో, మనం ఈ ఫుట్ ల్యాబ్‌లో మీకు స్పర్శలు ఎంతున్నయి? ఎక్కడ నార్మల్‌గా ఉన్నాయి? ఎక్కడ తగ్గినియి? తగ్గితే ఎంత తగ్గింది? మీరు చల్లదనాన్ని ఎంత పసిగట్టగలుగుతున్నారు? వేడి ఉంటే దాన్ని ఏ టెంపరేచర్ దగ్గర పసిగట్టగలుగుతున్నారు? మీరు నుంచున్నప్పుడు మీ బ్రెయిన్‌కి మీరు ఏ ప్రదేశంలో నుంచున్నారో, ఎలా నుంచున్నారో తెలుస్తుందా లేదా? మీరు కళ్ళు మూసుకున్నప్పుడు దాని తీవ్రత ఏమన్నా పెరుగుతుందా? సో, దీనికి సంబంధించిన కూలంకషమైన పరీక్షలన్నీ చేయడం జరుగుతుంది.